హాయ్ గైస్ వెల్కమ్ టు రావ్ బహదూర్ మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు చాలా మందికి అర్థం అవ్వకపోవడం వల్ల లేదా నిజ జీవితంలో చూడడం వల్ల తెలియదు కానీ ఈ సినిమాలు ఆడవు. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాల్ని టీవీలో వేసేటప్పుడు మాత్రం అండర్ రేటెడ్ మూవీరా బాబు అని సంకలు గుద్దుకుంటారు అందరూ. సినిమా చూసిన తర్వాత నాకు నేను చెప్పుకున్న మాట ఏంటో తెలుసా? వాహ్, బ్రిలియంట్ సినిమారా బాబు అని చెప్పుకున్నాను. ఈ మాట బయటికి చెప్పలేం, ఎందుకంటే ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఈ సినిమా స్టోరీని సింపుల్ గా చెప్పాలంటే భువన రామప్ప రావు బహదూర్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు, లవణప్ప, కుసుమప్ప. రెండవ కుమారుడైన కుసుమప్ప నల్లగా పుట్టడం వల్ల ఆ పిల్లాడిని తన కుమారుడు కాదని భావిస్తూ ఉంటాడు రామప్ప. ఆ అనుమానం కుసుమప్ప చనిపోయిన తర్వాత కూడా రామప్పకి ఉండిపోతుంది. అది నిజమా అబద్ధం అని నిర్ధారించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు రామప్ప. వీడేంటి స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాడని మాత్రం ఫీల్ అవ్వకండి. ఇది సినిమా నేను ఎలా ఉంటది అని చెప్తున్నాను అంతే. మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసినట్టయితే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా సత్యదేవ్ యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలి ఈ సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో కనిపించే యాక్టింగ్ ఒక ఎత్తు. కొన్ని సీన్లో అయితే టీఎఫ్ఐ హీరోలు అందరినీ డామినేట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అంత బాగా చేశాడు సత్యదేవ్. ఇందులో యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే చేశారు. సత్యదేవ్ తో పాటు నేను మంచిగా ఫీల్ అయిన క్యారెక్టర్ ఏంటంటే అచ్చమ్మ అనే పని మనిషి క్యారెక్టర్ భయ్య. చాలా బాగుంటది, చాలా ఫన్ జనరేట్ అవుతుంది ఆవిడ కనిపించినప్పుడు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ అండ్ స్టోరీ ఒక ఎత్తు అయితే టెక్నీషియన్స్ ఇంకో ఎత్తు భయ్య. నిజంగా ప్రాణం పెట్టారు సినిమా. ఇందులో మెయిన్ గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి షాట్ లో వచ్చే సీన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు సినిమాటోగ్రఫర్ గారు. దాని తర్వాత బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంటది. అలానే పాటలు కూడా బాగున్నాయి. అండ్ ఇప్పటిదాకా ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసండి. సత్యదేవ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు అందరు. లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళని మాత్రం పట్టించుకోకండి. వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు, వాళ్ళ నోటుకు వచ్చింది. వాళ్ళ మాటలు నమ్మి కానీ మీరు మిస్ అయితే ఈ సినిమాని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిస్ అయినట్టే. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.